హైదరాబాద్ వస్తున్నారు. శుక్రవారం కొడుకు వెళ్ళిపోతాడు, మళ్ళీ సోమవారం నాడు వస్తాడు. శనివారం తండ్రి వెళ్ళిపోతాడు, సోమవారం నాడు వస్తాడు మళ్ళీ. ఈయనేమో అట్నుంచి అక్కడే ఉంటాడు. వారానికి ఒకసారో 2 సార్లు లేకపోతే 10 రోజులకు ఒకసారో ఆయన షూటింగ్కి వచ్చినట్టుగా ఇక్కడికి వచ్చి వెళ్తాడు. ప్రత్యేక విమానంలో వస్తాడు. జనం సొమ్ము కదా, జనం సొమ్ముతో మీరు విమానాల్లో గాల్లో చక్కర్లు కొడతారు. పోనీ ఎక్కడన్నా ఏదన్నా జరిగితే జరగకపోవడం జరిగితే, ప్రజలకు కష్టాలు వస్తే, రైతులకు కష్టాలు వస్తే వెళ్ళి చూసినోడు ఎవడన్నా ఉన్నాడా? జనం సొమ్ముతోనే కదా తిరుగుతున్నది. హెలికాప్టర్లు విమానాలు వేసుకుని వెళ్ళరా? ఎక్కడికి వెళ్ళరు, చూడరు. సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడేడుస్తారు మీరు. నేను అడిగేది మిమ్మల్నే, రామోజీరావు గారు అబ్బాయి గారు భారతి గారి మీద పడేడుస్తారు. తప్పుడు రాతలు రాస్తారు, విషపు రాతలు రాస్తారు. ఇంకా ఇప్పటికైనా జగన్ మీద పడి ఆడటం మాని, కూటమి ప్రభుత్వం కానీ లేదా ప్రభుత్వాన్ని మోస్తున్న మీడియా కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఆడటం మాని, జనం కోసం మీ మీద ఎన్నో ఆశలతో, ఎన్నో అభూత కల్పనలు, అరిచేతిలో వైకుంఠం చూపించారు ప్రజలకి. ప్రజల గురించి పట్టించుకోండి. వాళ్ళ కష్టం వస్తే వెళ్ళి చూడండి. ఇంకా ఇప్పటికి సంవత్సరం 16 మాసాలు అయిపోయింది. ఇప్పటికి 16 మాసాలు అయినా కూడా ఇంకా జగన్ మీద పడి ఆడవటం, ప్రజలకు ఏం కావాలో చూసి ఆడవమని చెప్పని హితవు పలుకుతూ, నిన్న అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో నాకు సమయాన్ని ఇచ్చేటువంటి, అంటే పాలక పక్షంతో ధీటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక, అసెంబ్లీలో ఉన్నటువంటి ఏకైక ప్రతిపక్షంగా, ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఏకైక పార్టీగా, 40% ఓట్లు తెచ్చుకున్నటువంటి రాజకీయ పార్టీగా, ప్రజల పక్షాన ప్రభుత్వం చేస్తున్నటువంటి పాపాలు, ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులు, ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలని నిలదీయటం కోసం అసెంబ్లీలో నా గళం వినిపించడానికి సరైన సమయాన్ని ఇచ్చేదానికి నాకు అవకాశం కల్పించండి అని చెప్పని కోర్టును ఆశ్రయిస్తే, కోర్టు స్పీకర్ గారిని నోటీస్ అందజేస్తే దాని మీద ఏమాత్రం వయసుకు కానీ, ఆ కుర్చీకి కానీ, కూర్చున్న కుర్చీకి కానీ విలువివ్వకుండా మరిచి మాట్లాడేటువంటి, అవాకులు చవాకులు పేలుతున్నటువంటి ఆ వ్యక్తి మాట్లాడుతుంటే అతనికి తందానా అని భజన కొడుతూ కామినేని శ్రీనివాస్ గారు, కైకులూరు శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, 5 ఏళ్ళు, దాదాపు 4 ఏళ్ళు, 4.5 ఏళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు మంత్రి పదవి ఎలగెట్టినటువంటి కామినేని శ్రీనివాస్ గారు లేచి మాట్లాడతాడు తనకు తనే. ఈరోజు దాకా ఏ రోజు కైకులూరులో దారుణాలు జరిగినా, కైకులూరులో కష్టాలున్నా